హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద 6 స్కీముల్లో ఒకటైన గృహజ్యోతి పథకం ఒకటండి. ఆ పథకం కింద అయితే 200 యూనిట్ల వరకు కరెంట్ అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారు. అదైతే ఈ నెల 27వ తారీఖు నుంచి అమల్లోకి అయితే రాబోతుందండి. ఈ పథకం కింద వచ్చే నెల నుంచి అయితే మీకు కరెంటు బిల్లు అయితే 200 యూనిట్ల లోపు అయితే కరెంటు బిల్లు కట్టనవసరం లేదండి. మీకు బిల్ అయితే రాదు, ఓన్లీ మైనస్ బిల్లే వస్తుంది. 200 యూనిట్ల లోపు అయితేనే మైనస్ అండి. 200 యూనిట్లకు ఒక్క యూనిట్ పెరిగినా కానీ మీరు మొత్తం కరెంటు బిల్లు అంతా కట్టాల్సి వస్తుంది. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి. అదేంటి అంటే కరెంటు బిల్లు ఇంతకుముందు ఎప్పుడైనా సరే పెండింగ్ పెట్టినట్లయితే, అంటే 1 నెలది 2 నెలలది దగ్గర అట్లాగా ఎన్ని నెలలు అయినా పెండింగ్ కనుక ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేస్తే తప్ప ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పథకం అయితే మీకు వర్తించదండి. ఎవరైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా దయచేసి పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల లోపల ఉచిత బిల్లు రావాలంటే కనుక మీకు, అంటే మైనస్ బిల్లు రావాలంటే కనుక మీరు ఇంతకు ముందున్న పెండింగ్ కరెంట్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఇది మాత్రం వర్తిస్తుందండి. రేషన్ కార్డు లేని వాళ్ళకి మాత్రం వర్తించదు. ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అండి అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే రావచ్చు. వాళ్ళకైతే నెక్స్ట్ రేషన్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నోటిఫికేషను కంపల్సరీగా వాళ్ళకి అది అప్లై చేసిన తర్వాత రేషన్ కార్డు రాగానే ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ 4 months వర్తింపజేస్తారండి. ఇవన్నీ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ప్రజెంట్ అయితే మాత్రం ఒక 500 రూపాయలకి గ్యాసే కావచ్చు, ఇంకా 200 యూనిట్లు ఫ్రీ కరెంటే కావచ్చు. ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేనండి ప్రజెంట్ అయితే. ఇంకొకటి ఏంటంటే గ్యాస్కి ఇప్పుడు ఆ గ్యాస్ బిల్లుకి మనం ప్రజెంట్ ఇప్పుడు 970, 60 అట్లా ఉంటుంది కదండి ఏరియాని బట్టి. అలాగా ఆ గ్యాస్ బిల్లు మొత్తం అమౌంట్ తీసుకొని సబ్సిడీ కింద వేస్తారా అనేది కూడా చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. అలా కాదండి, ఓన్లీ 500కే గ్యాస్ సిలిండర్ అయితే ఇచ్చేటట్లయితే చూస్తున్నారండి. ఓన్లీ మనం 500 చెల్లిస్తే చాలు గ్యాస్ సిలిండర్ అయితే మనకి అప్పచెప్పి వెళ్తారు. అలాగ బుక్ చేసుకున్న తర్వాత 500కే గ్యాస్ ఇచ్చేటట్టు చూస్తున్నారండి. అదైతే అమల్లోకి తీసుకురాబోతున్నారు. రేపు 27వ తారీఖు నుంచి అయితే ఈ 2 పథకాలు కూడా అమల్లోకి వస్తున్నాయండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చింది కదా. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ దయచేసి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. ఈ ఫుల్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కూడా తెలుసుకొని ఏమన్నా పెండింగ్ బిల్స్ ఉంటే వాళ్ళు కూడా క్లియర్ చేసుకుంటారు, పథకానికి అర్హులు కూడా అవుతారండి. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.